చాప్టర్ 5 కంప్లీట్ అయిపోయింది కదండి మనది. చాప్టర్ 5 ఏంటండి? సింప్లిఫికేషన్. సో సింప్లిఫికేషన్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన సిలబస్ ప్రకారం చాప్టర్ 6 ఏంటంటే మన సిలబస్ ప్రకారం యావరేజ్. వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్ అండి యావరేజ్. యావరేజ్ అనే చాప్టర్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో అందరూ బాగా కేర్ఫుల్గా వినండి, ఓకేనా? రైట్. సో ఫస్ట్ మనం యావరేజ్ అంటే ఏంటిది? యావరేజ్ అంటే ఒక చిన్న డెఫినేషన్ అనుకుంటే, మామూలుగా మన తెలుగులో ఏమనుకుంటామంటే యావరేజ్ అంటే ఇంచుమించు లేదా సరాసరి, సగటున, ఓకేనా? తెలుగులో మనము యాక్చువల్గా మన లాంగ్వేజ్లో ఏమని చెప్పుకుంటాము? సగటు వాల్యూ అని అనుకుంటాం, ఓకేనా? డెఫినేషన్ అనుకుంటే ఏమొస్తుంది? సమ్ ఆఫ్ ది given observations divided by number of observations is called as average or arithmetic mean. యావరేజ్ అన్నా అరిథమెటిక్ మీన్ అన్నా అంతా ఒకటే అండి. సో యావరేజ్ ఆర్ అరిథమెటిక్ మీన్ అంటే ఏంటిది? వాడు ఒక డేటా ఇస్తాడు, ఆ డేటాలో ఇచ్చిన దాన్ని అడిషన్ చేసి ఎన్ని ఇచ్చాడో దాంతో డివైడ్ బై చేస్తే వచ్చే వాల్యూనే మనకు ఏమవుతుందంట? యావరేజ్ ఆర్ అరిథమెటిక్ మీన్ అవుతుంది. అర్థమవుతుందా? సమ్ ఆఫ్ ద గివెన్ అబ్జర్వేషన్స్ divided by number of observations is called average or arithmetic mean. ఓకేనా? ఇక్కడ ఏమని రాసుకుంటారంటే సమ్ ఆఫ్ ది గివెన్ అబ్జర్వేషన్స్, గివెన్ డేటా అని రాసుకోండి, ఓకేనా? సమ్ ఆఫ్ ది గివెన్ అబ్జర్వేషన్స్ ఆఫ్ గివెన్ డేటా డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా? అర్థమైందా? అది సింపుల్గా మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో ఎలా రాసుకుంటాం? యావరేజ్ is equal to sum of given observations divided by number of observations. ఇది మనకు మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్, ఓకేనా? అర్థమైందా? సో యావరేజ్ ఆర్ అరిథమెటిక్ మీన్ అని కూడా రాసుకోండి, ఆర్ అరిథమెటిక్ మీన్, ఓకేనా? యావరేజ్ ఆర్ అరిథమెటిక్ మీన్, నథింగ్ బట్ యావరేజ్, ఓకేనా? ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది గివెన్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్ అండి. యావరేజ్ అనే చాప్టర్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? అర్థమైంది యావరేజ్. సో ఇది డెఫినేషను మనము మన లాంగ్వేజ్లో. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ఫార్ములాస్ డిస్కస్ చేద్దాము. అలాగే స్పెషల్ ఫార్ములాస్ ఉన్నాయి, అంటే అవి మనకు షార్ట్ కట్లు అనమాట. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఇస్తే డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసి ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. అవి స్పెషల్ ఫార్ములాస్ కింద డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు జనరల్ ఫార్ములాస్ డిస్కషన్ చేసి స్పెషల్ ఫార్ములాస్ డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. ఇంపార్టెంట్ ఫార్ములే, ఓకేనా? ఇంపార్టెంట్ ఫార్ములేస్ డిస్కస్ చేద్దాం, రైట్. సో మనము నెంబర్ సిస్టమ్ చాప్టర్లో చెప్పుకునేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటివి అవి? సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అని అవన్నీ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది యావరేజ్. యావరేజ్ కావాలంటే ఏం చేయాలి? అవన్నీ సమ్ చేసేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయి యాక్చువల్గా ఎన్ అబ్జర్వేషన్స్. సో ఆ ఫార్ములా డివైడెడ్ బై ఎన్ చేసేస్తే మనకు వచ్చే వాల్యూనే యావరేజ్ వాల్యూస్. సో ఇప్పుడు అవన్నీ డిస్కస్ చేద్దాం మనం. సో ఫస్ట్ ఏంటిది? యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n natural numbers. Average of first n natural numbers, ఓకేనా? యాక్చువల్గా సమ్ ఆఫ్ ఫస్ట్ n natural numbers ఏంటి ఫార్ములా? యాక్చువల్గా n into n plus 1 by 2,
ఓకేనా. ఇది ఏం ఫార్ములా, ఇది సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నంబర్స్, ఎన్ న్యాచురల్ నంబర్స్ ఫార్ములా ఇది. ఓకేనా. బట్ మనకేం కావాలి, యావరేజ్ కావాలి. యావరేజ్ ఫార్ములా ఏంటిది, యావరేజ్ ఫార్ములా ఇందాకనే డిస్కస్ చేసాం. ఏంటిది యావరేజ్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా, ఇదే కదా మనం ఇందాక డిస్కస్ చేసింది. రైట్, ఇక్కడ సమ్ ఏమొచ్చింది, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నంబర్స్. సమ్ ఆల్రెడీ మనకు వచ్చేసింది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఎన్ని అబ్జర్వేషన్స్, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని, ఎన్. సో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నంబర్స్ ఇస్ నథింగ్ బట్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై యావరేజ్ కదా. యావరేజ్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని, ఎన్ డివైడెడ్ బై ఎన్, అంతేనా. సో సింపుల్గా ఎన్ గెట్ క్యాన్సల్, ఫైనల్గా ఏముంటుంది, ఎన్ ప్లస్ 1/2. సో ఫార్ములా ఏంటి, డైరెక్ట్ ఫార్ములా, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నంబర్స్ ఈస్ ఎన్ ప్లస్ 1/2. ఓకేనా. నువ్వు సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నంబర్స్ ఫార్ములా గుర్తుపెట్టుకో, లేదా ఈ ఫార్ములాను డైరెక్ట్ గుర్తుపెట్టుకో. నువ్వు రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతావు కాబట్టి ఫస్ట్ బేసిక్ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి. ఈ బేసిక్ ఫార్ములా గుర్తుపెట్టుకున్నావు అంటే దీన్ని డివైడెడ్ బై ఎన్ చేసేసి నీకు వచ్చే ఫార్ములానే యావరేజ్ వాల్యూ, యావరేజ్ ఫార్ములా అయిపోతుంది. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నంబర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ప్లస్ 1/2. ఓకేనా. సో బేసిక్ ఫార్ములాస్ ఆర్ ఇంపార్టెంట్. సో బేసిక్ ఫార్ములా ఫస్ట్ గుర్తుపెట్టుకొని దాన్ని అప్లై చేసుకుంటూ దీన్ని సాల్వ్ చేసుకుని ట్రై చేయండి. ఓకేనా. అలా మీకు నేర్చుకోవాలని చెప్పడానికి మీకు ఎంత ఎగ్జాంపుల్ అంతా ప్రొసీజర్ అంతా చెప్తున్నాను. ఓకేనా. రైట్, నెక్స్ట్ ఏంటిది, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్. ఓకేనా. యాక్చువల్గా ఫార్ములా ఏంటిది, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ ఫార్ములా ఏంటిది, యాక్చువల్గా ఎన్ స్క్వేర్. ఓకేనా. సమ్ ఇప్పుడు ఏమంటున్నాడు, యావరేజ్ కాబట్టి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని, మళ్ళీ ఎన్ఏ. సో ఎన్ స్క్వేర్ డివైడ్ బై ఎన్, యాక్చువల్ ఏమొచ్చేస్తుంది ఇంకా డైరెక్ట్ ఎన్. సో డైరెక్ట్ ఫార్ములా ఏంటిది, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎన్. ఓకేనా. డైరెక్ట్ ఫార్ములాస్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ క్వశ్చన్స్ దిగుతాయి. ఓకేనా. సో ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకు మీరు ఒకటికి 2 times 3 times బాగా గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి. ఓకేనా. రైట్, నెక్స్ట్ ఫార్ములా ఏంటిది, యావరేజ్ ఆఫ్ ఫస్ట్, ఇందాకేం చూసాం, ఆడ్ నెంబర్స్ చూసాం. ఇప్పుడు యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఈవెన్ నెంబర్స్. ఓకేనా, ఈవెన్ నెంబర్స్. సో యాక్చువల్గా ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ ఏంటి, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1. ఓకేనా. ఇది ఏం ఫార్ములా, ఇది సమ్ ఆఫ్ ఫస్ట్ ఈవెన్ నెంబర్స్. మనకు కావాల్సింది ఏంటిది, యావరేజ్. సో ఎన్ని అబ్జర్వేషన్స్, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేసి ఎన్. సో డివైడెడ్ బై ఎన్ ఏంటి, డైరెక్ట్గా ఎన్ ప్లస్ 1. అర్థమైందా. సో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఎన్ ప్లస్ 1. ఓకేనా. రైట్, నెక్స్ట్ బాగా అబ్జర్వ్ చేయండి, యావరేజ్ ఆఫ్ 1 to n ఆడ్ నెంబర్స్, 1 to n ఆడ్ నెంబర్స్ అంటున్నా. ఇంతకుముందు ఏం డిస్కస్ చేసాం, ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ డిస్కస్ చేసాం. ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ యావరేజ్. ఇప్పుడు ఒక స్పెసిఫిక్ అంటే 1 నుంచి కొంచెం ఒక ఎన్ వాల్యూ వరకు ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయని డైరెక్ట్ ఫార్ములా. ఏంటి డైరెక్ట్ ఫార్ములా, లాస్ట్ ఆడ్ నెంబర్ ప్లస్ 1 డివైడెడ్ బై 2. డైరెక్ట్ ఫార్ములా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఆఫ్ 1 to 50 ఆడ్ నెంబర్స్ అన్నాడు అనుకోండి, యావరేజ్ ఆఫ్ 1 to 50 ఆడ్ నెంబర్స్. డైరెక్ట్ ఫార్ములా ఏంటిది, 50కి అంటే 1 to 50కి ఆడ్ నెంబర్స్ ఏవి ఉన్నాయి దాంట్లో వచ్చి యావరేజ్ కావాలంటున్నాడు. సో 50కి దగ్గర ఏది ఉంది, లాస్ట్ ఆడ్ నెంబరు 49 ఉంది. 50 లోపు ఉండాలా, అంతే కదా. 51 తీసుకోవద్దు, మళ్ళీ 50 లోపు ఉండాలా, 1 to 50 కాబట్టి. సో 49 ప్లస్ డైరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తున్నా, లాస్ట్ ఆడ్ నెంబర్
లాస్ట్ ఆడ్ నెంబర్ ప్లస్ 1 డివైడెడ్ బై 2 అన్నాడు ఫార్ములా. సో లాస్ట్ ఆడ్ నెంబర్ ఎంత 49 ప్లస్ 1 డివైడెడ్ బై 2 ఎంత వస్తుంది 50/2. యాక్చువల్గా ఎంత వస్తుంది 25. అర్థమైందా? సో యావరేజ్ ఆఫ్ 1 to 50 ఆడ్ నెంబర్స్ ఈజ్ 25 అంట. ఇంకొక ఫార్ములా కూడా డిస్కస్ చేసాం. ఏం ఫార్ములా అది? యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ అని. ఓకేనా? మరి దీనికి డిఫరెన్స్ ఏంటిది? దీనికి డిఫరెన్స్ ఏంటిది? ఇక్కడ మనకు యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్. ఇది 1 to 50 ఒక రేంజ్ ఉంది. 1 to 50 వరకు ఒక రేంజ్ ఉంది. ఇది ఏమంటున్నాడు? డైరెక్ట్ క్వశ్చన్ ఏమంటాడు ఇప్పుడు? యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 50 ఆడ్ నెంబర్స్. ఫస్ట్ 50 ఆడ్ నెంబర్స్. ఇక్కడ n వాల్యూ ఎంత 50. బట్ ఇక్కడ n వాల్యూ ఏమన్నా ఉందా నీకు? 1 to 50కి n వాల్యూ ఎంత వస్తుంది? తగ్గిపోతుంది. అర్థమవుతుందా? 1 to 50లో ఉన్న ఆడ్ నెంబర్సే. ఇక్కడ 1 to కాదు, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 50 ఆడ్ నెంబర్స్. అంటే 50 అంటే ఎంతవరకు పోతాయి? ఇంకా 50 ఆడ్ నెంబర్స్ కావాలంట. 1 3 5 7 9 అలా ఎన్ని పోవాలంటే 50 రావాలా మనకి. ఇక్కడ ఒక నెంబర్ తీసుకుంటాం అంటే ఒక 10 ఒక 20 ఒక 50 అలా తీసుకుంటున్నాం. బట్ ఇక్కడ ఏమంటున్నాడు? యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఇప్పుడు 50 అన్నాడు అనుకోండి. 1 to 50 వరకు ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయి? యాక్చువల్గా 50 డివైడెడ్ బై 2 ఎంత 25 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏమంటున్నాయి 50 అంటున్నాడు. అంటే మళ్ళీ 51 53 55 అవన్నీ వచ్చేస్తాయి అనమాట. అవన్నీ ఉండాలి, మొత్తం కలిపి 50 ఉండాలి. అర్థమైందా? ఈ ఫార్ములాకి డిఫరెన్స్ అర్థమవుతుందా లేదా? ఇది ఒక రేంజ్ అండి. ఇప్పుడు 1 to 10 అన్నాను అనుకోండి. సో దీంట్లో ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయి? 1 3 5 7 9 ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 వచ్చాయి. ఎందుకు? మనం ఒక రేంజ్ 1 to 10లో ఉన్న ఆడ్ నెంబర్సే తీసుకుంటాం. ఇక్కడ ఏమంటున్నాడు? మొత్తానికి 10 యావరేజ్ ఆఫ్ 10 ఆడ్ నెంబర్స్. యావరేజ్ ఆఫ్ 10 అంటే ఆడ్ నెంబర్సే 10 తీసుకో. అర్థమవుతుందా? 10 ఆడ్ నెంబర్స్ తీసుకొని యావరేజ్ కనుక్కోవాలి. ఇక్కడ 10 లోపు అంటే 1 to 10 ఉన్న దాంట్లో నుంచి ఆడ్ నెంబర్స్ పిక్ చేసి ఆ ఆడ్ నెంబర్స్కి యావరేజ్ కనుక్కోవాలి. అర్థమైందా? డిఫరెన్స్ అర్థమవుతుందా లేదా? చాలా కేర్ఫుల్గా వినండి. ఇక్కడ నేను ఇప్పుడు 10 తీసుకున్నాను కదా. ఇక్కడ ఏమంటున్నాను? యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ అంట. ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్. ఇక్కడ ఏమొచ్చాయి? 1 to 10కి 1 3 5 7 9 వచ్చాయి. ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ అంటే ఏమేమి రావాలి నాకు? అప్పుడు 1 3 5 7 9 ఇవి ఎక్కడ లోపు ఉన్నాయి? 10 లోపు ఉన్నాయి. ఇవి ఎప్పుడు ఎన్నైనా ఇప్పుడు మొత్తానికి 5 అయినాయి. నేనేమంటున్నా? 10 ఆడ్ నెంబర్స్ అంటున్నా. అర్థమవుతుందా? 10 అంటే ఏమేమి రావాలి అప్పుడు? 11 13 15 17 19 వచ్చాయి 10. 1 2 3 4 5 6 7 8 9 10 ఇది. దీనికి డిఫరెన్స్ ఇది. అర్థమవుతుందా? సో దీనికి ఏంటి ఫార్ములా? డైరెక్ట్ ఫార్ములా ఏంటిది? n అంటే ఇవి ఎన్ని ఉన్నాయో దాని యావరేజ్ కూడా అదే అవుతుందంట. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 10 ఉన్నాయి. సో 10 ఈజ్ ద యావరేజ్ ఆఫ్ దీస్ 10 ఆడ్ నంబర్స్. అంతేనా? మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి. అన్నీ అడిషన్ చేసేసి డివైడెడ్ బై 10 కొట్టేసేయండి. మొత్తానికి ఏమొస్తుంది? 10 వస్తుంది. ఓకేనా? దీనికి ఏంటి ఫార్ములా? 1 to 10 అంటే లాస్ట్ ఆడ్ నెంబర్ ఏమొస్తుంది? దీంట్లో 1 to 10లో 9 వస్తుంది. ఆ 9కి మళ్ళీ +1 9 + 1 యాడ్ చేసి డివైడెడ్ బై 2 కొడితే మనకు వచ్చే యావరేజే ఈ రేంజ్లో ఉన్న యావరేజ్ అవుతుంది. ఓకేనా? సరే, దీనికి ఒకసారి సాల్వ్ చేద్దామా? ఇప్పుడు 1 to 10కి యావరేజ్ అంటున్నాడు. ఫార్ములా ఏంటిది? లాస్ట్ ఆడ్ నెంబర్ +1 డివైడెడ్ బై 2 ఎంత? 10/2 ఎంత? 5. మరి 5 వచ్చిందా? 1 + 3 4 4 + 5 9 9 + 7 16 16 + 9 9 16 + 9 25 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 1 2 3 4 5 5 5 25 వచ్చిందా? 5. ఇదే డైరెక్ట్ ఫార్ములా. నువ్వు ఇలా చేసినా వస్తుంది, ఇలా చేసినా వస్తుంది. బట్ కానీ నీకేం కావాలి? టైం కన్జ్యూమ్ కావాలంటే నువ్వేం చేయాలి? ఇటువంటి షార్ట్ ఫార్ములాస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో డైరెక్ట్ ఫార్ములా వచ్చేసి ఇది. ఈ దానికి ఒక రేంజ్లో ఉన్నదానికి ఇది ఫస్ట్
ఆడ్ నెంబర్స్కి, ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్కి ఇది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 1 to n ఆడ్ నెంబర్స్ అనే దానికి. అర్థమవుతుందా? 1 to n అనే ఆడ్ నెంబర్స్కి ఎంత డిఫరెన్స్ ఉందో, ఫస్ట్ n ఆడ్ నెంబర్స్కి ఎంత డిఫరెన్స్ ఉందో అర్థమవుతుందా? అది ఓకేనా? రైట్. ఎక్కువ కన్ఫ్యూజ్ కాకండి, నిదానంగా వినండి, చాలా చాలా సింపుల్. ఓకేనా? నీకు 1 to 10కి ఫస్ట్ 10కి డిఫరెన్స్ తెలిస్తే అయిపోతుంది. 1 to 10 అంటే ఎన్ని ఆడ్ నెంబర్స్ వస్తాయి? 5 ఆడ్ నెంబర్స్ వస్తాయి. ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ అంటే ఎన్ని వస్తాయి? మొత్తానికి 10 ఆడ్ నెంబర్స్, ఇవన్నీ 5 వచ్చేస్తాయి. అర్థమవుతుంది డిఫరెన్స్? ఓకేనా? రైట్. ఇందాకేం చూసాం? యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n 1 to n ఆడ్ నెంబర్స్ చూసాం. ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ చూద్దాం. యావరేజ్ ఆఫ్ 1 to n ఈవెన్ నెంబర్స్. ఓకేనా? డిఫరెన్స్ అర్థమైందా? ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఏంటిది, ఫస్ట్ 1 to n ఈవెన్ నెంబర్స్ ఏంటిది. ఓకేనా? రైట్. సో అది కూడా డిస్కస్ చేద్దాం ఇక్కడే. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఏంటి ఫార్ములా? ఫస్ట్ ఈవెన్ నెంబర్స్కి n + 1. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు? యావరేజ్ ఆఫ్ 1 to n ఈవెన్ నెంబర్స్. 1 to n ఈవెన్ నెంబర్స్ ఈజ్ లాస్ట్ ఈవెన్ నెంబర్ ప్లస్ 2 డివైడెడ్ బై 2. అర్థమవుతుందా? ఫార్ములాస్, డైరెక్ట్ ఫార్ములాస్. మీరు అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ కూర్చుంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు డైరెక్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి. ఇది గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఏం చేయాలి? బాగా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మైండ్లోకి వచ్చేస్తాయి. రైట్. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు నేను క్వశ్చన్ ఏమంటున్నాను? యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ అంటున్నా. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ 1 to 10 ఈవెన్ నెంబర్స్. 1 to 10 ఈవెన్ నెంబర్స్. అంతేనా? 1 to 10 అంటే ఏమేమి వస్తాయి? 1 2 3 4 5 6 7 8 9 10. అవునా? ఇవే కదా 1 to 10 నెంబర్స్ అంటే. దీంట్లో ఏమంటున్నాడు? యావరేజ్ ఆఫ్ 1 to 10 ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అయితే ఏమేమి వస్తాయి? 2 4 6 8 10. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్. 10 ఈవెన్ నెంబర్స్ అంటున్నాడు. నువ్వు తీసుకోవాల్సింది ఈవెన్ నెంబర్స్. ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ తీసుకొని చెయ్యి యావరేజ్. ఇదేమంటున్నాడు? 1 నుండి 10 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ తీసుకొని చెయ్యి తెలుగులో. అర్థమవుతుందా? 1 నుంచి 10 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ తీసుకొని దానికి యావరేజ్ చెయ్యి. అది ఏంటిది? ఇది. ఇక్కడ ఏమంటున్నాడు? మొదటి 10 ఈవెన్ నెంబర్స్ని తీసుకొని చెయ్యి. ఓకేనా? దీనికి డిఫరెన్స్ అర్థమవుతుందా? ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ తీసుకొని చెయ్యి. దీనికి మాత్రం 1 నుంచి 10 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ తీసుకొని చెయ్యి. చాలా చాలా కేర్ఫుల్గా అండి, ఏం లేదు. ఓకేనా? సో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్. ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ ఏమొస్తాయి మనకు? 2 వస్తుంది, 4 6 8 10. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నారు? యావరేజ్ ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్. మళ్ళీ ఇవి 10 ఈవెన్ నెంబర్సా? ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్సేనా? 1 2 3 4 5 5 ఉన్నాయి. మళ్ళీ 10 ఎక్కడ పోయినాయి? సో 10 అంటే 10 రాసుకోలేను ఇక్కడ. ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ అంటే మొదటి 10 ఈవెన్ నెంబర్లను తీసుకొని యావరేజ్ చెయ్యి అని అర్థం. సింపుల్గా అంటే మొదటి 10 ఈవెన్ నెంబర్లు తీసుకొని యావరేజ్ చెయ్యి. ఇక్కడ 1 to 10లో ఉన్న మొదటి ఈవెన్ నెంబర్స్ని, 1 to 10లో ఉన్న ఈవెన్ నెంబర్స్ని మాత్రమే చెయ్యి. అర్థమవుతుందా? మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ కావకండి. ఒకవేళ అర్థమైతే స్కిప్ చేయండి, ఒకవేళ అర్థం కాకుండా మళ్ళీ చూడండి. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాడు? 10 ఈవెన్ నెంబర్స్. ఫస్ట్ 10 1 2 3 4 5 రాసావు. ఎన్ని రావాలా నీకు? 10 రావాలా? 12 14 16 18 20. 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చాయా 10 ఈవెన్ నెంబర్స్. ఇవి మొదటి 10 ఈవెన్ నెంబర్స్. అంటే దీన్ని ఇండైరెక్ట్గా ఏం చెప్పాలి నువ్వు? అప్పుడు 1 to 20 ఈవెన్ నెంబర్స్ అందరు ఏం చెప్పానంటే అప్పుడు 20 ఇంక్లూడ్ అయిపోతుంది. అర్థమవుతుందా? అప్పుడు 10 ఈవెన్ నెంబర్స్ వచ్చేసాయి. ఇప్పుడు 1 to 10లో ఉన్న ఈవెన్ నెంబర్స్ ఏమేమి వస్తాయి? 2 4 6 8 10. మళ్ళీ 12 వస్తుందా? రాదు. ఎందుకు? ఆ 10కి దాటిపోతుంది. నాకు కావాల్సింది 1 to 10లో ఉన్న ఈవెన్ నెంబర్స్. 1 to 10లో ఉన్న ఈవెన్ నెంబర్స్ ఇవి. సో దీనికి ఫార్ములా ఏంటిది? 1 to 10
1 to 10 ఈవెన్ నెంబర్స్ ఫార్ములా ఏంటిది లాస్ట్ ఈవెన్ నెంబర్ ప్లస్ 2 డివైడెడ్ బై 2. సో లాస్ట్ ఈవెన్ నెంబర్ ఏంటిది 1 to 10లో లాస్ట్ ఈవెన్ నెంబరు 10. సో 10 ప్లస్ 2 డివైడెడ్ బై 2 ఎంత 12/2 ఎంత 6. సో దీని యొక్క యావరేజ్ ఎంత వస్తుంది అనమాట, యావరేజ్ ఆఫ్ 1 to 10 ఈవెన్ నెంబర్స్ యావరేజ్ ఎంత 6. మరి వస్తుందా, ఎంత వస్తుంది 2 + 4 ఎంత 6, 6 6 12, 12 + 8 20, 20 + 10 30 ఎన్ని అబ్జర్వేషన్స్ 1 2 3 4 5 అబ్జర్వేషన్స్ 5 ఎంత 5 1 5 6 వచ్చిందా 6. ఇది నెక్స్ట్ దీనికి ఏమొస్తుంది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ ఫార్ములా ఏంటి డైరెక్ట్ ఫార్ములా n+1 అంతేనా. సో ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ అంటే ఎన్ని వాల్యూ వాడిచ్చాడు ఎంత 10 అని. సో 10 + 1 ఎంత 11. సో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ ఈజ్ 11. యావరేజ్ ఆఫ్ 1 to 10 ఈవెన్ నెంబర్స్ ఈజ్ 6. అర్థమైందా, చాలా డిఫరెన్స్ ఉంది. ఓకేనా, ఒక్కసారి ఇక్కడ అన్నీ నీట్గా రాసుకోండి. ఆ 4 ఫార్ములాస్ మనం ఇందాక డిస్కస్ చేసినవి మీకు బాగా డీటెయిల్గా అర్థమవుతాయి. ఓకేనా, ఫస్ట్ ఏం చెప్పుకున్నాము, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఏంటిదండి, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఫార్ములా వచ్చేసి n. నెక్స్ట్ ఫార్ములా యావరేజ్ ఆఫ్ 1 to n ఆడ్ నెంబర్స్ 1 to n ఆడ్ నెంబర్స్ ఈజ్ లాస్ట్ ఆడ్ నెంబర్ ప్లస్ 1 డివైడెడ్ బై 2. ఓకేనా, అర్థమవుతున్నాయా ఫార్ములాస్, బేసిక్ ఫార్ములాస్ అండి ఇవన్నీ. బీ కేర్ఫుల్గా వినండి. లాస్ట్ ఆడ్ నెంబర్ అది. నెక్స్ట్ ఫార్ములా డిస్కస్ చేసాము, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ n ఈవెన్ నెంబర్స్ ఈ ఫార్ములా ఏంటంటే n+1. సింపుల్గా ఫార్ములా n+1 వాడు ఇచ్చిన దానికే +1 చేస్తావు అదే యావరేజ్. ఇక్కడ ఏంది వాడు ఏమి ఇస్తాడో n వాల్యూ అదే నీకు యావరేజ్. ఇక్కడ లాస్ట్ ఆడ్ నెంబర్ ఏదో కనుక్కొని దానికి +1 చేసి డివైడ్ బై 2 కొడతావు. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఏం ఫార్ములా ఉంది, యావరేజ్ ఆఫ్ 1 to n ఈవెన్ నెంబర్స్ ఈజ్ లాస్ట్ ఈవెన్ నెంబర్ ప్లస్ 2 డివైడెడ్ బై 2. లాస్ట్ అండ్ ఇది లాస్ట్ ఈవెన్ నెంబర్ ప్లస్ 2 డివైడెడ్ బై 2. ఓకేనా, ఫార్ములాస్ బేసిక్ ఫార్ములాస్. అర్థమవుతుందా డిఫరెన్స్, ఇదేమో ఫస్ట్ n ఇదేమో 1 to n, ఇదేమో ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఇదేమో 1 to n ఈవెన్ నెంబర్స్. ఓకేనా, డీటెయిల్గా ఒకవేళ మీరు నోట్ చేసుకుంటుంటే నోట్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ప్లస్ కన్ఫ్యూజ్ కాకుండా ఒకే చోట ఉంటాయి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కారు, ఏంటిది ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఏంటి మళ్ళీ 1 to n ఈవెన్ నెంబర్స్ ఏంటిది అని కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫార్ములా అండి, అర్థమైంది కదా, లాస్ట్ డిస్కషన్ చేసుకుంటే 4 ఫార్ములాస్. ఇప్పుడు యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ అండి. ఇంతసేపు మనము స్క్వేర్స్ డిస్కస్ చేయలేదు, ఇప్పుడు స్క్వేర్స్. యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఏంటండి ఫార్ములా, యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. యాక్చువల్ సమ్ ఏంటండి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ మీకు మైండ్లో గుర్తుంటాయని మీకు 2 ఫార్ములాస్ చెప్తున్నానండి. డైరెక్ట్ నేను ఇదే ఫార్ములా చెప్పేసి వెళ్ళిపోవచ్చు, బట్ కానీ మీకు ఈ ఫార్ములా డైరెక్ట్ ఫండమెంటల్ ఫార్ములాస్ కాబట్టి గుర్తుంటాయని మీకు బేసిక్ ఫండమెంటల్ ఫార్ములా చెప్పి దాని నుంచి మీకు యావరేజ్ చెప్తున్నాను. ఓకేనా, యావరేజ్ అంటే ఏముంది,
డివైడెడ్ బై ఎన్ కొట్టేస్తావు, నీకు వచ్చే ఫార్ములా యావరేజ్ అయిపోతుంది. ఓకేనా. సో సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, యాక్చువల్ ఫార్ములా ఏంటిది, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 6. గుర్తొచ్చిందా ఫార్ములా? మనం ఇవన్నీ ఫార్ములాస్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం నెంబర్ సిస్టమ్ చాప్టర్లో, రైట్. సో సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6. మనకేం కావాలి, యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ కావాలి. ఇదేమో సమ్, బట్ యాక్చువల్ యావరేజ్ ఫార్ములా ఏంటిది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనకు ఆల్రెడీ సమ్ వచ్చేసింది, మరి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటిది, ఎన్నే కదా. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే అబ్జర్వేషన్స్ n, సో డివైడెడ్ బై n కొట్టేస్తావు, డివైడెడ్ బై n అంటే డైరెక్ట్ ఫార్ములా అయిపోతుంది, n గెట్ క్యాన్సల్, ఏమొస్తుంది n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 6. ఇదే ఫార్ములా. ఏ దానికి, యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఓకేనా. సో మీరు బేసిక్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, మీకు ఆటోమేటిక్గా ఇవన్నీ గుర్తొస్తాయి. డైరెక్ట్ ఇక్కడ యావరేజ్ కనుక్కునేటప్పుడు మీరు మళ్ళీ ఎగ్జామ్లో అయినప్పుడు ఇక్కడ n వస్తుందా n రాదా, మళ్ళీ ఏమైనా n స్క్వేర్ వస్తుందా, n ప్లస్ 1 వస్తుందా, 2n ప్లస్ 1 వస్తుందా, ఓన్లీ అంతే వస్తుందా అనేది కన్ఫ్యూజ్ కాకుండా, మళ్ళీ 6 వస్తుందా 3 వస్తుందా అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి మీకు బేసిక్ ఫార్ములా ఇది చెప్పాను. దాన్ని డివైడెడ్ బై n కొట్టేస్తే నీకు వచ్చే ఫార్ములానే ఇది. ఓకేనా. సో డైరెక్ట్ ఫార్ములా యావరేజ్ ఆఫ్ ఫస్ట్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6. ఓకేనా, రైట్. ఇప్పుడు యావరేజ్ ఆఫ్ క్యూబ్స్, మనం ఏం అనుకున్నాం, స్క్వేర్స్ చదువుకున్నాం, ఇప్పుడు క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్, ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. యాక్చువల్గా క్యూబ్స్, సమ్ ఆఫ్ క్యూబ్స్ ఫార్ములా ఏంటండి, సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్, ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్, ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఏంటంటే ఫార్ములా, హోల్ డివైడెడ్ బై n ఈక్వల్ టు మనకి యావరేజ్ వచ్చేస్తుంది. సో సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఈజ్ n ఇంటూ n ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్. ఓకేనా. ఇది ఏంటి ఫార్ములా, యాక్చువల్గా సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా. దానికి నువ్వు స్క్వేర్ చేసేస్తేనే సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ వస్తుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇదంతా. ఓకేనా. సో డివైడెడ్ బై n. సో ఏమైపోతుంది ఫార్ములా అప్పుడు, n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4. ఓకేనా, అంతా స్క్వేరింగ్ కదా, డివైడెడ్ బై 4. సో యాక్చువల్గా ఏం మిగులుతుంది, కింద ఏముంది n ఉంది, ఇంటూ n ఇక్కడ పెట్టేస్తే ఇంకా n గెట్ క్యాన్సల్, ఎన్ని మిగిలిన ఎన్నులో ఒక n మిగిలింది, n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4. ఇదే యావరేజ్ ఫార్ములా ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. సమ్ యావరేజ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఈజ్ n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4. అర్థమవుతుందా, బేసిక్ ఫార్ములాస్ అండి. నువ్వు ఇది మాత్రం గుర్తుపెట్టుకో, ఫండమెంటల్ ఫార్ములా గుర్తుపెట్టుకో, ఆటోమేటిక్గా యావరేజ్ ఫార్ములా వచ్చేస్తాయి. సో డైరెక్ట్ ఫార్ములా ఏంటిది, n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4. ఏదానికి, యావరేజ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. ఫార్ములా ఈజ్ n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4. మీకు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మీకు బాగా మైండ్లో కూర్చుంటాయని చెప్పేసి ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను. ఓకేనా. ఒకవేళ మీకు అర్థమైంటే స్కిప్ చేసేసేయండి, బోర్ కొడుతుంది అని అనుకోకుండా అర్థమైంటే స్కిప్ చేసేసేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. యావరేజ్ ఆఫ్ n మల్టిపుల్స్ ఆఫ్ ఎనీ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు
నెంబర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 2. అర్థమైందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఏమి ఇచ్చాడు? నెంబర్ యావరేజ్ ఆఫ్ n మల్టిపుల్స్ ఆఫ్ ఎనీ నెంబర్ ఈజ్ నెంబర్, ఇచ్చిన నెంబర్ని ఇంటూ ఎన్ని కావాలో ఎన్ని మల్టిపుల్స్ కావాలో అది ప్లస్ 1 చేసేసి దాన్ని ఇంటూ చేసేసి డివైడ్ బై 2 కొట్టేస్తే నీకు యావరేజ్ వస్తుంది అనమాట. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ యావరేజ్ ఆఫ్ 50 మల్టిపుల్స్ ఆఫ్ 3. ఇది క్వశ్చన్. అర్థమవుతుందా? ఫైండ్ యావరేజ్ ఆఫ్ 50 మల్టిపుల్స్ ఆఫ్ 3. యాక్చువల్గా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మల్టిపుల్స్ రాసుకోవాలి. 3 యొక్క మల్టిపుల్స్ ఎన్ని రాసుకోవాలి? 50 రాసుకోవాలి. 3, 6, 9, 12 అండ్ సో ఆన్ అప్ టు ఎన్ని రావాలా? 50 రావాలా. అర్థమవుతుందా? సో అప్పుడు ఇది చేసేసి దీన్ని అడిషన్ చేయాలా. 3 సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వాడే ఇచ్చాడు. సో డివైడెడ్ బై 50 రాసుకుంటూ పైన ఏం చేయాలి? అన్నీ ప్లస్ చేయాలి. 6, 9, 12 అండ్ సో ఆన్ అప్ టు పోవాలి. 50 మల్టిపుల్స్ కావాలి. ఓకేనా? నువ్వు రాసుకుంది ఇక్కడ ఏంటి? 4 రాసుకున్నావు. అలా ఎన్ని రాసుకోవాలి? 50 రాసుకోవాలి. నువ్వు అవన్నీ రాసుకొని ప్లస్ చేసి మళ్ళీ 50 చేస్తే అప్పుడు వచ్చే ఆన్సర్ నీకు ఏమైపోతుంది? యావరేజ్ ఆఫ్ 50 మల్టిపుల్స్ ఆఫ్ 3 అయిపోతుంది. ఓకేనా? యావరేజ్ అయిపోతుంది. యావరేజ్ ఆఫ్ 50 మల్టిపుల్స్ ఆఫ్ 3. బట్ డైరెక్ట్ ఫార్ములా ఏమి ఇచ్చాడు? ఏ నెంబర్ ఇచ్చాడు? 3 ఇచ్చాడు. 3 ఎన్ని మల్టిపుల్స్ కావాలన్నాడు? 50 మల్టిపుల్స్ కావాలన్నాడు. సో 50 ప్లస్ 1 డివైడెడ్ బై 2. ఓకేనా? సో ఏమొస్తుంది? 3 ఇంటూ 51 డివైడెడ్ బై 2. ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది? నీకు డెసిమల్ వస్తుంది. 2 ఇంటూ 1.5. సో 1.5 ఇంటూ 51. 15 1 जा 15, 15 5 जा 75 ప్లస్ 1 76. ఎంత? 76.5 is the average of 50 multiples of 3. 76.5. అర్థమవుతుందా? ఇది నీకు పెద్ద నెంబర్ తీసుకున్నాం కాబట్టి నీకు ఇది కరెక్టా కాదు నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడు. ఫైండ్ యావరేజ్ ఆఫ్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3. ఓకేనా? ఇది యావరేజ్ అండి. ఇది యావరేజ్ ఆఫ్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3. చిన్నది కదా. సో ఎన్ని మల్టిపుల్స్ కావాలా? 5 మల్టిపుల్స్ కావాలా. ఏదానివి? 3వి. 3, 6, 9, 12, 15 వచ్చాయా? 5 మల్టిపుల్స్. 1 2 3 4 5 ఇవన్నీ 3 మల్టిపుల్స్. మనకేం కావాలా? యావరేజ్ కావాలా. అంటే దీనిలో ఏం చేయాలా? 3 ప్లస్ 6 ప్లస్ 9 ప్లస్ 12 ప్లస్ 15 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 5. మళ్ళీ ఏమొస్తుంది? ఇదంతా బేసిక్ కాన్సెప్ట్. ఇది చేసిన తర్వాత డైరెక్ట్ ఫార్ములా అప్లై చేద్దాం. అప్పుడు నీకు వస్తుంది లేదా అర్థమైపోతుంది. 3 ప్లస్ 6 ఎంత? 9. 9 ప్లస్ 9 ఎంత? 18. 18 ప్లస్ 12 ఎంత? 20 ప్లస్ 10 30. 30 ప్లస్ 15 ఎంత? 45. 45 డివైడెడ్ బై 5. ఫైనల్ ఏం వచ్చింది? 9. సో యావరేజ్ ఆఫ్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3 ఈజ్ 9. బట్ డైరెక్ట్ ఫార్ములాలో చూద్దాం. ఏమి ఇచ్చాడు? నెంబరు 3 ఇచ్చాడు. 3 ఇంటూ యావరేజ్ ఆఫ్ 5 మల్టిపుల్స్ ఇచ్చాడు. సో 5 ప్లస్ 1 డివైడెడ్ బై 2. డైరెక్ట్ ఫార్ములా అండి. నెంబర్ ఇంటూ n ఎంత? 5 ప్లస్ 1 డివైడెడ్ బై 2. మరి వస్తుందా? 3 ఇంటూ 5 ప్లస్ 1 ఎంత? 6 డివైడెడ్ బై 2. 2 1 जा 2 3 जा 3 3 जा 9. చూడండి, మీకు ఈ ఫార్ములా తెలియకపోయింటే మీరేం చేస్తారు? ఇలా చేసుకుంటూ ఉంటారు. ఇది 5 మల్టిపుల్స్ ఇచ్చారు కాబట్టి వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది, స్పీడ్గా చేసేస్తారు, బాగుంది. మళ్ళీ ఇక్కడ 50 మల్టిపుల్స్ ఇచ్చాడు. నువ్వు 50 మల్టిపుల్స్ రాసుకోనికనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? సో నువ్వు బేసిక్ ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు ఫార్ములాస్ అనేది చూసుకోవాలి. ఇంకా ఈ ఫార్ములాస్ చూసుకోవాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ చిన్న ఎగ్జాంపుల్స్ డిస్కషన్ చేసుకొని బాగా దీని మీద బాగా పట్టు వచ్చినాక పెద్ద ఎగ్జాంపుల్స్ తీసుకొని సాల్వ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ 9 వచ్చింది, ఇక్కడ 9 వచ్చింది, టాలీ అయిందా? ఇది ఇప్పుడు 50 మల్టిపుల్స్ యావరేజ్ అంట
76.5. ఓకేనా, అర్థమైందా? ఇవి మనకు బేసిక్ ఫార్ములాస్. ఇప్పుడు స్పెషల్ ఫార్ములాస్ ఉన్నాయి. స్పెషల్ ఫార్ములాస్ కూడా డిస్కస్ చేద్దాం, బాగా నీట్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, రైట్.